సూర్యాపేటలోని స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీ విజయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం 2వ మంగళవారాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు మరింగంటి వరదాచార్యులు విశేష పూజలు చేశారు. ఉదయం స్వామివారికి ఆరాధన, పంచామృత అభిషేకం, తదుపరి అలంకరణ, అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వరదాచార్యులు మాట్లాడారు. సూర్యాపేటలోని స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీ విజయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం 2వ మంగళవారాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు మరిగంటి వరదాచార్యులు విశేష పూజలు చేశారు. ఉదయం స్వామివారికి ఆరాధన, పంచామృత అభిషేకం, తదుపరి అలంకరణ, అష్టోత్తర శతనామావళి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయ అర్చకులు వరదాచార్యులు మాట్లాడుతూ, పురాతన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన విజయాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారు భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ ఉద్భవించారని, ప్రతి ఒక్కరికి విజయాన్ని చేకూర్చే విధంగా స్వామివారి అనుగ్రహం అందరిపై చూపుతారని, సకల కార్యసిద్ధికి శ్రీ విజయాంజనేయ స్వామివారికి 11 రోజులు 11 ప్రదక్షిణల చొప్పున కంకణం ధరించి దీక్ష చేసినట్లయితే సత్వరమే దీర్ఘకాలిక కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రసిద్ధి. శ్రావణ మాసంలో ఈ ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు మూడుంబై రఘువరన్ ఆచార్యులు, కమిటీ అధ్యక్షులు మండల్ రెడ్డి, వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగవెల్లి దశరథ, కోశాధికారి యలమద్ది అశోక్, ఉపాధ్యక్షులు పోతుగంటి రామారావు, కమిటీ సభ్యులు లింగారెడ్డి, రజిత, ఆవుల వెంకన్న, మణెమ్మ, సురేందర్, మంజుల, మనసాని రామ్మూర్తి తదితర భక్తులు పాల్గొన్నారు.